హాయ్ ఆల్. ఈ మధ్యనే బేకింగ్ కంటెంట్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. అసలు విషయానికి వస్తే నా ఇన్స్టాగ్రామ్ మొత్తం బేకింగ్ కంటెంట్తో నిండిపోయి ఉంటుంది. బేకింగ్ గురించి వచ్చే ఎంక్వైరీస్ నేను ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ పెద్దగా యూజ్ చేయకపోవడం వల్ల 4-5 ఎంక్వైరీస్కి రిప్లై ఇవ్వలేకపోయాను. అయితే 2 డేస్ బ్యాక్ మిస్ అవ్వకూడదని మెసేజెస్ మొత్తం నా వాట్సాప్ అకౌంట్లో రావడానికి ఇన్స్టాగ్రామ్కి నా వాట్సాప్ని లింక్ చేశాను. నిన్న ఒక అమ్మాయి సడన్గా నా ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ని స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్లో నాకు మెసేజ్ చేసింది. నాకు ఈ కేక్స్ కావాలి, మైండ్ స్పేస్లో 28న 2 PM కల్లా డెలివరీ కావాలని అడిగింది. నేను జస్ట్ స్టార్ట్ చేశాను, ఇంకా ప్రైసింగ్ సెట్ చేయలేదు అని చెప్పాను. ఎంతైనా పర్లేదు, నాకు బిల్ ఎంతో చెప్పండి, నేను వేసేస్తాను అని చెప్పింది. నేను 1350 అని చెప్పాను. అయితే ఆ అమ్మాయి 1350 గాను 3350 వేసింది. మీకు స్క్రీన్ మీద కనిపించే అమ్మాయే, ఆ అమ్మాయి అకౌంట్ అది ఫేక్ అకౌంట్. అయితే ఆ 1350కి బదులుగా 3350 నాకు వేసింది. అయితే సారీ ఎక్కువ వేసాను, అర్జెంటుగా నాకు 2K వెనక్కి వేయండి ప్లీజ్, అర్జెంట్, నా అకౌంట్ మైనస్లోకి వెళ్ళిపోతుంది అని నాన్ స్టాప్ 40 మెసేజెస్ పెట్టింది 1 మినిట్లో. నా అకౌంట్ నుంచి నేను 2000 వెనక్కి వేయడానికి ట్రై చేశాను. అయితే నా అకౌంట్లో 1200 ఉండడం వల్ల ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వచ్చాయి. అయితే ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఆ అమ్మాయి వేసిన 3350 కనిపించలేదు. అప్పుడు అర్థమయ్యింది అది స్టిక్కర్ మాత్రమే, నిజంగా అమ్మాయి అమౌంట్ వేయలేదని. అది స్కామ్ అని గ్రహించిన నేను, స్కామ్లా అనిపిస్తుంది, మీరు వేసిన మనీ నా అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి, అమ్మయ్య నా అకౌంట్లో 2000 లేకపోవడం మంచిదయ్యింది అని చెప్పాను. దానికి లాఫింగ్ ఇమోజెస్ పంపించింది. నెక్స్ట్ సెకండ్ నా వాట్సాప్ సస్పెండ్ అయ్యింది. వెంటనే రీబూట్ చేశాను. తిరిగి ఆన్ చేసి జీపే డౌన్లోడ్ చేసి నా 1200 అయినా ఉన్నాయా అయిపోయాయా అని చూసుకున్నాను. ఈలోపు నా మొబైల్ నుంచి ఒక 4 నెంబర్స్కి ఏవో మెసేజెస్ వెళ్ళిపోయాయి. అండ్ నాకు అసలు అకౌంటే లేని బ్యాంక్స్ నుంచి, HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ నుంచి చాలా మెసేజెస్ ఏవో వచ్చాయి. అయితే వాట్సాప్ ప్రస్తుతానికి పనిచేయట్లేదు. కస్టమర్ సపోర్ట్కి రిక్వెస్ట్ పెట్టాను. ఏమవుతుందో 24 hours తర్వాత కానీ తెలియదు. అయితే మీరు ఎలాంటివి ఎప్పుడైనా మీరు కూడా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కమెంట్ చేయండి. అండ్ నా వాట్సాప్ తిరిగి వచ్చే అవకాశం ఎలాగో మీకు తెలిస్తే కొంచెం నాకు కూడా హెల్ప్ చేయండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా ఎవరైతే వాట్సాప్ని ఇన్స్టాగ్రామ్కి లింక్ చేసుకున్నారో వాళ్ళందరూ ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మోసపోకండి.